హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు శ్రీ మ్యాథ్వల్. ట్రిగ్నోమెట్రీ అప్ టు ట్రాన్స్ఫర్మేషన్స్లో ఇంపార్టెంట్ ఎస్ఏక్యూస్ చూస్తే ఫైనల్కి చూసిన ఈ 27th నుంచి జరిగేటువంటి హాఫ్ ఇయర్లీకి చూసిన 4 మార్క్స్ ఈ ట్రిగ్నోమెట్రీ అప్ టు ట్రాన్స్ఫర్మేషన్స్ నుంచి వస్తాయి. వాటిలో ఇంపార్టెంట్ సమ్స్ చూస్తే ఆల్రెడీ ఒక పార్ట్ ఉంది, ఆ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, ఒకసారి చూడండి. ఈ సమ్లో ప్రూవ్ దట్ sin power 4 π/8 sin power 4 3π/8 ప్లస్ అండ్ సో ఆన్ ఇందులో ఈక్వల్ టు 3/2 అని ప్రూవ్ చేయమన్నారు. ఎల్హెచ్ఎస్ తీసుకుంటే దట్ ఈక్వల్ టు sin power 4 π/8 యాజ్ ఇట్ ఈజ్. నెక్స్ట్ sin power 4 3π/8ని π/2 మైనస్ π/8గా రాస్తే ఎల్సిఎం 8, ఇది 4π మైనస్ π అంటే 3π అవుతుంది. నెక్స్ట్ ప్లస్ sin power 4 ఇంటూ π/2 ప్లస్ π/8 రాసుకుంటే ఎల్సిఎం 8, 4π ప్లస్ π అంటే 5π/8 వస్తుంది. ప్లస్ sin power 4 π మైనస్ π/8 దట్ ఈక్వల్ టు sin power 4 π/8 ప్లస్ సైన్ ఆఫ్ 90 మైనస్ అంటే ఫస్ట్ క్వాడ్రంట్లో సైన్ పాజిటివ్, 90 కనుక ఫంక్షన్ చేంజ్ అవుతుంది. cos power 4 π/8 ప్లస్ sin power 4 90 ప్లస్ సెకండ్ క్వాడ్రంట్లో సైన్ పాజిటివ్, 90 ఫంక్షన్ చేంజ్ అవుతుంది. cos power 4 π/8 ప్లస్ సైన్ పై మైనస్ ఇంకా 180 కనుక ఫంక్షన్ చేంజ్ కాదు, sin power 4 π/8 దట్ ఈక్వల్ టు 2 టైమ్స్ ఆఫ్ sin power 4 π/8 ప్లస్ cos power 4 π/8 2 ఇంటూ దీన్ని ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఫామ్లో రాసుకుంటే sin స్క్వేర్ π/8 హోల్ స్క్వేర్ ప్లస్ cos స్క్వేర్ π/8 హోల్ స్క్వేర్ దట్ ఈక్వల్ టు sin స్క్వేర్ π/8 అంటే 2 ఇంటూ అంటే sin స్క్వేర్ π/8 ప్లస్ cos స్క్వేర్ π/8 హోల్ స్క్వేర్. ఇది ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఫామ్లో ఉంది. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ 2ab 2 ఇంటూ sin స్క్వేర్ π/8 cos స్క్వేర్ π/8. ఈ వాల్యూ మొత్తం సేమ్ యాంగిల్ కనుక sin స్క్వేర్ π/8 ప్లస్ cos స్క్వేర్ π/8 అంటే ఈ వాల్యూ 1 అవుతుంది. 1 మైనస్ దట్ ఈక్వల్ టు 2 ఇంటూ 1 2 మైనస్ 2 ఇంటూ 2 అంటే 2 స్క్వేర్ sin స్క్వేర్ π/8 cos స్క్వేర్ π/8 దట్ ఈక్వల్ టు 2 మైనస్ ఈ వాల్యూ మొత్తాన్ని 2 sin π/8 cos π/8 హోల్ స్క్వేర్గా తీసుకుంటే దట్ ఈక్వల్ టు 2 మైనస్ సైన్, ఇది sin 2θ 2 ఇంటూ π/8, ఇది 4 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది హోల్ స్క్వేర్ దట్ ఈక్వల్ 2 ఇంటూ sin 2 మైనస్ sin π/4 అంటే 1/√2 హోల్ స్క్వేర్ దట్ ఈక్వల్ 2 మైనస్ 1/2 దట్ ఈక్వల్ టు 4 మైనస్ 1 అంటే 3/2. నెక్స్ట్ సమ్ సేమ్ మోడల్ సమ్ cos power 4 π/8 ప్లస్ cos power 4 3π/8. సేమ్ ఇది కూడా అంతే, ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు కన్సిడర్ చేయాలి. ఈ వాల్యూలన్నీ ఎల్హెచ్ఎస్ తీసుకుంటే ఇది కూడా సేమ్ ప్రొసీజర్ ఆల్రెడీ చేసిన సమ్లాగా cos power 4 π/2 మైనస్ π/8 అని ప్లస్ cos power 4 π/2 ప్లస్ π/8 ఎల్సిఎం చేస్తే 5π/8 వస్తుంది. నెక్స్ట్ cos power 4 7π/8ని π మైనస్ π/8గా రాస్తే 7π/8 దట్ ఈక్వల్ టు cos power 4 π/8 యాజ్ ఇట్ ఈజ్. నెక్స్ట్ ప్లస్ 90 మైనస్ ఫస్ట్ క్వాడ్రంట్లో కాస్ పాజిటివ్, 90 మైనస్ 90 కనుక ఫంక్షన్ చేంజ్ అవుతుంది sin power 4 π/8 ప్లస్ cos 90 ప్లస్ అంటే మైనస్ వస్తుంది, మైనస్ cos power 4 కనుక అది ప్లస్ అవుతుంది, 90 ఫంక్షన్ చేంజ్ అవుతుంది sin power 4 π/8 ప్లస్ cos ఆఫ్ 180 మైనస్ సెకండ్ క్వాడ్రంట్లో cos నెగిటివ్ మైనస్ హోల్ పవర్ కనుక ప్లస్ అవుతుంది, ఫంక్షన్ మారదు cos power 4 π/8.
దట్ ఈక్వల్ టు 2 టైమ్స్ ఉంది కాజ్ స్క్వేర్ పై బై 8 ప్లస్ కాస్ పవర్ 4 పై బై 8 ప్లస్ సైన్ పవర్ 4 పై బై 8 దట్ ఈక్వల్ టు 2 ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ఫామ్లో ఉంది అంటే కాజ్ స్క్వేర్ పై బై 8 హోల్ స్క్వేర్ ప్లస్ సైన్ స్క్వేర్ పై బై 8 హోల్ స్క్వేర్ దట్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ కనుక 2 ఇంటూ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ కాస్ స్క్వేర్ పై బై 8 ప్లస్ సైన్ స్క్వేర్ పై బై 8 హోల్ స్క్వేర్ మైనస్ 2ab సైన్ స్క్వేర్ పై బై 8 కాజ్ స్క్వేర్ పై బై 8 దట్ ఈక్వల్ 2 ఇంటూ సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా అంటే 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ పై బై 8 కాస్ స్క్వేర్ పై బై 8 ఈ 2ని మల్టిప్లై చేస్తే 2 ఇంటూ 1 2 మైనస్ 2 స్క్వేర్ సైన్ స్క్వేర్ పై బై 8 ఇంటూ కాజ్ స్క్వేర్ పై బై 8 దట్ ఈక్వల్ టు 2 మైనస్ దీని 2 సైన్ పై బై 8 కాస్ పై బై 8 హోల్ స్క్వేర్ దట్ ఈక్వల్ టు 2 మైనస్ 2 సైన్ తీటా కాస్ తీటా అంటే సైన్ 2 తీటాకి ఫార్ములా 2 ఇంటూ పై బై 8 హోల్ స్క్వేర్ ఇది పై బై 4 టైమ్స్ దట్ ఈక్వల్ టు 2 మైనస్ సైన్ పై బై 4 సైన్ పై బై 4 అంటే 1 బై రూట్ 2 హోల్ స్క్వేర్ దట్ ఈక్వల్ 2 మైనస్ 1 బై 2 దట్ ఈక్వల్ టు 3 బై 2 4 మైనస్ 1 3 బై 2 వస్తుంది దట్ ఈక్వల్ టు RHS. నెక్స్ట్ సమ్ ప్రూవ్ దట్ tan 70 మైనస్ tan 20 ఈక్వల్ టు 2 tan 50 అని ఇచ్చారు. దీనికోసం లెట్ 50 డిగ్రీస్ ఈక్వల్ టు 70 డిగ్రీస్ మైనస్ 20 డిగ్రీస్ అని తీసుకుంటే బోత్ సైడ్స్ tan అప్లై చేస్తే tan 50 ఈక్వల్ టు tan 70 మైనస్ tan ఆఫ్ 70 మైనస్ 20 దట్ ఈక్వల్ టు tan 70 మైనస్ tan 20 బై 1 ప్లస్ tan 70 డిగ్రీస్ ఇంటూ tan 20 డిగ్రీస్ దట్ ఈక్వల్ టు tan 70 మైనస్ tan 20 tan 70 minus tan 20 by 1 minus tan 70 into tan 20 tan of 70 degrees as it is unchi minus tan 20 degrees as it is numerator 1 plus tan 70 ni tan of 90 degrees minus 20 degrees into tan 20 degrees ka తీసుకుంటే 90 minus 20 అంటే 70కి ఈక్వల్ అవుతుంది. సో tan of 70 degrees minus tan 20 degrees by 1 tan 90 minus theta అంటే ఫస్ట్ క్వాడ్రంట్లో ఆల్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ పాజిటివ్ 90 ఫంక్షన్ చేంజ్ అవుతుంది cot 20 ఇంటూ tan 20 దట్ ఈక్వల్ టు tan 70 మైనస్ tan 20 by 2 దట్ ఇంప్లైస్ 2 క్రాస్ మల్టిప్లికేషన్లో 2 tan 50 degrees ఈక్వల్ టు tan 70 degrees మైనస్ tan 20 degrees. నెక్స్ట్ సమ్ ఇఫ్ cos x ప్లస్ cos y ఈక్వల్ టు ఇంత cos x మైనస్ cos y ఈక్వల్ టు ఇంత వాల్యూస్ ఇచ్చి కండిషన్స్ రాసుకోవాలి. గివెన్ cos x ప్లస్ cos y ఈక్వల్ టు 4/5. సో cos c ప్లస్ cos d ఫార్ములా అప్లై చేస్తే 2 cos c ప్లస్ d బై 2 cos c మైనస్ d బై 2 ఈక్వల్ టు 4/5. ఇది కండిషన్ 1 అనుకుంటే నెక్స్ట్ ఇంకొక కండిషన్ ఇచ్చారు cos x మైనస్ cos y ఈక్వల్ టు 2/7. సో cos x మైనస్ cos y ఈక్వల్ టు 2/7. నెక్స్ట్ cos c మైనస్ cos d ఫార్ములా రాస్తే మైనస్ 2 sin c ప్లస్ d బై 2 ఇంటూ sin c మైనస్ d బై 2 దట్ ఈక్వల్ టు 2/7. ఇది ఈక్వేషన్. ఇక్కడ 2లు క్యాన్సిల్ బోత్ వై సైడ్స్. ఈ వాల్యూ వచ్చేసి sin ఆఫ్ x ప్లస్ y బై 2 ఇంటూ sin ఆఫ్ x మైనస్ y బై 2 ఈక్వల్ టు 1/7 మైనస్ 1/7. సెకండ్ ఈక్వేషన్ అనుకుంటే 1 డివైడెడ్ బై 2 లేదా 2 డివైడెడ్ బై 1. ఇక్కడ మనకు కావాల్సింది ఒక tan ఒక cot.
ఒక ట్యాన్ ఒక కాటు కనుక 2/1 రాస్తే సైన్ ఆఫ్ x ప్లస్ వై బై 2 సైన్ ఆఫ్ x మైనస్ వై బై 2 బై 2 cos 1 చేస్తే 2/1 అంటే x ప్లస్ వై బై 2 ఇంటూ కాస్ ఆఫ్ x మైనస్ వై బై 2 దట్ ఈక్వల్ టు ఇక్కడ వాల్యూ 2/1 కనుక రాసింది -1/7 హోల్ డివైడెడ్ బై 4/5 దట్ ఈక్వల్ టు ఇప్పుడు ఈ వాల్యూని సింప్లిఫై చేస్తే యాంగిల్స్ సేమ్ సైన్ బై కాస్ యాంగిల్స్ సేమ్ సైన్ బై కాస్ 1/2 ఇంటూ సైన్ బై కాస్ అంటే tan ఆఫ్ x ప్లస్ వై బై 2 ఇంటూ సైన్ బై కాస్ అంటే tan ఆఫ్ x మైనస్ వై బై 2 దట్ ఈక్వల్ టు -1/7 ఇంటూ 5/4 డినామినేటర్ది రివర్స్ అవుతుంది. సో ఇప్పుడు వచ్చింది tan వాల్యూ 1 ఇంటూ 5 ఈ 2ని క్యాన్సిల్ చేస్తే 2 టైమ్స్ -5/14 వస్తుంది. సో 14 మనకి దేనికి మల్టిపుల్గా ఉంది 5 దేనికి మల్టిపుల్గా ఉంది చూస్తే 14 నుంచి క్లాస్ మల్టిప్లికేషన్ tan ఆఫ్ x మైనస్ వై బై 2కి ఉంది. సో ఇక్కడ tan ఆఫ్ x మైనస్ వై బై 2కి 14ని మల్టిపుల్గా రాసి బై 2 ఈక్వల్ టు ఇక్కడ ఈ వాల్యూని రైట్ హ్యాండ్ సైడ్కి తీసుకొస్తే -5/tan x ప్లస్ వై బై 2 దట్ ఈక్వల్ టు -5 ఇంటూ cot ఆఫ్ x ప్లస్ వై బై 2 ఇదంతా 14 tan x మైనస్ వై బై 2 ఈక్వల్ టు వాల్యూ. ఫైనల్గా 14 tan x మైనస్ వై బై 2 ప్లస్ ఈ మైనస్ వాల్యూ ఈక్వల్ టు ఇది వచ్చిన రిజల్ట్. ఆ రిజల్ట్ మైనస్ ఇటు వస్తే లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి ప్లస్ అవుతుంది. 5 cot x ప్లస్ వై బై 2 దట్ ఈక్వల్ టు 0. ఇదే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. నా నెక్స్ట్ వీడియోస్ కూడా మీకు అప్డేట్గా వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.